నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. హర్యానాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, సీఎంగా నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం. ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 6 పాలసీలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. అధికార పార్టీ అండతో గ్రావెల్ అక్రమ తరలింపు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం. ఎంబుక్ నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం, మనబడి మన భవిష్యత్తుపై కలెక్టర్ సమీక్ష. హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. దీనికి ముందు ఆయన వాల్మీకి ఆలయంలో పూజలు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం వేగంగా ముందుకు వెళుతుందని చెప్పారు. పంచకులలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ భాజపా అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. 90 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీకి భాజపా నుంచి 48 మంది ఎన్నికయ్యారు. అనంతరం సీఎం ఎంపికపై జరిగిన చర్చల్లో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన నాయబ్ సింగ్ సైని వైపే అంతా మొగ్గు చూపారు. బుధవారం జరిగిన భాజపా శాసనసభాపక్ష భేటీలో ఈ మేరకు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. नायब सिंह सैनी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं हरियाणा राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा भय या पक्षपात, अनुराग या द्वेष के बिना मैं सब प्रकार के लोगों के प्रति संविधान के और विधि के अनुसार न्याय करूंगा। I, Shruti Chaudhary, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Haryana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Shruti Chaudhary, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the state of Haryana, except as may be required for the due discharge of my duties as such minister. मैं अनिल विज ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं हरियाणा राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा भय या पक्षपात, अनुराग या द्वेष के बिना मैं सब प्रकार के लोगों के प्रति संविधान के और विधि के अनुसार न्याय करूंगा। ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతోందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక తుమ్మలావ సాయిబాబా ఆలయం వద్ద 35, 36, 37, 38, 39, 40 డివిజన్లకు సంబంధించి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆయా డివిజన్లకు చెందిన ప్రజలు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు అందజేశారు. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డు, ప్రభుత్వ ఇంటి స్థలం తదితర సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు అర్జీ పెట్టుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఓపికగా వింటూ అర్జీలు స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ సూచించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల్లో కొన్నింటిని ఇక్కడనే పరిష్కరించడం జరుగుతుందని, మరికొన్నింటిని ఆయా శాఖలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం నూతన పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్దారులను అనర్హులుగా గుర్తించడంతో పాటు అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ అందించలేదన్నారు. అదేవిధంగా ప్రజలు రేషన్ కార్డు కొరకు కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, స్థానిక నాయకులు బుడ్డిగ రాధ, యాళ్ల ప్రదీప్, ఉప్పులూరి జానకిరామయ్య, కరగాని వేణు, గొర్రెల రమణి, తంగళ్ల బాబీ, ఉర్లాంకల లోకేష్, బుడ్డిగ రవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అర్జీలు బట్టి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఎలా చేయాలి, మనం ఎలాగైతే మాటిచ్చున్నామో ఎన్నికల ముందు తీసివేయబడిన పెన్షన్లు, కొత్త పెన్షన్లు, ఇచ్చిన మాటకి 45 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం. విధి విధానాలు వస్తాయి. ఆలోపు మీకు బాధ్యత ఏంటంటే ఇప్పుడు వచ్చిన అర్జీలన్నింటినీ కూడా విడగొట్టి మీ వార్డులకు ఇస్తాం. మీరు అవన్నీ వెరిఫై చేసుకోండి. మీ వరకు డేటా పెట్టుకొని ఉండండి. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఎవరిని ఏం చేయాలన్నది వస్తారు. మీరు గమనిస్తే లాస్ట్ 5 years గా మీరు రేషన్ కార్డు అనేకమైన కారణాలతో తీయవేయడమే జరిగిందని ఎవడం అన్నది ఏ రోజు లేదు. పెన్షన్స్ అదే జరిగింది. సో మీరంతా కూడా లాస్ట్ 5 years కటింగ్ ప్రాసెస్ లోనే ఉన్నారు. వెల్ఫేర్ గివింగ్ ప్రాసెస్ ఎక్కడా లేదు. మీ దగ్గరికి వచ్చి జనాలు ఇదెందుకు తీసేశారు, అదెందుకు అయిందని గొడవలే కానీ ఇది ఇచ్చారమ్మా ధన్యవాదాలు చెప్పింది పరిస్థితులు లేవు. రాష్ట్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగులు వేసిందని, ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడేలా ప్రధానమైన 6 పాలసీలను ప్రకటించిందని, ఎంత పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు, ఎన్ని ఉద్యోగాలు, ఎంత ఉపాధి కల్పించారనేదే ప్రాధాన్యంగా జాబ్ ఫస్ట్ అనే నినాదంతో ఈ పాలసీలను రూపొందించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2030 నాటికల్లా రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో ఎంఎస్ఎంఈలు, ఎంటర్ప్రెన్యూర్ల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ పాలసీలను ఆమోదించింది. కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయా పాలసీల ప్రత్యేకతలు, ఇతర కీలక నిర్ణయాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ 6 పాలసీలు రాష్ట్ర యువత భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకువస్తాయి, రాష్ట్ర ప్రగతిని మార్చేస్తాయి అని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీలను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో తయారీ రంగం ద్వారా 30 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని తెలిపారు. వాటి ద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పన, ఎగుమతులను రెట్టింపు చేయడం ప్రధాన లక్ష్యాలుగా నూతన పారిశ్రామిక విధానం 4.0ను బుధవారం ప్రకటించింది. 5 ఏళ్ల కాల పరిమితితో విధానాన్ని ఖరారు చేసిందన్నారు. కేబినెట్ మీటింగ్లో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర అభివృద్ధికి 6 పాలసీలు తీసుకొస్తున్నాం. ఈ 6 పబ్లిక్ పాలసీస్ కూడా ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఈ 6లో మీరు చూస్తే, ఒకటి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ 4.0. ఈ 6 పాలసీలు కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇంకా కొన్ని పాలసీలు మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవి కూడా తొందరలో వస్తాయి. ఏదైతే టూరిజం పాలసీ, ఐటీ అండ్ ఆల్సో వర్చువల్ వర్కింగ్, ఇలాంటి పాలసీస్ కొన్ని ఉన్నాయి. అవి కూడా తీసుకొస్తాం. ఒకేసారి ఒక 6 పాలసీస్ తీసుకొచ్చాం.
ఈ 6 పాలసీస్ కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. మేము ఎన్నికల్లో ఒకటే చెప్పాం, 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మేము ఆ రోజు చెప్పాం, చాలా స్పష్టంగా చెప్పాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందుకే జాబ్ ఫస్ట్, ఏ పాలసీలో కూడా ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చాం. పరిశ్రమలు పెట్టాలి, వచ్చిన వాళ్ళు గౌరవించాలి, అందరం బిల్డప్ చేసేది నేషనల్ బిల్డింగ్ కోసం పనిచేస్తున్నాం, నేషనల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ పాలసీలు వచ్చినప్పుడు నేను ఆ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నింటికంటే ముఖ్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. రతన్ టాటా ఒకసారి చూస్తే అంత మునుపు కంపెనీ ఉన్నప్పటికీ కూడా ఆయన తెలివితేటలతో ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, వ్యాపారాలు చేయడానికి వేరే అనేక మార్గాలు ఉంటాయి. ఎథికల్ బిజినెస్ చేసి కూడా ఎంపైర్స్ క్రియేట్ చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్ రతన్ టాటా. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ ఆదాయం రాయలసీమలో వచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడుండే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ల్యాండ్ కానీ హార్టికల్చర్ రావడం కానీ. ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో దీంతో నదుల అనుసంధానం జరిగి రాయలసీమలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే అన్ని ప్రాంతాల కంటే మిన్నగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఫస్ట్ స్టెప్ నదులన్నీ మీరు చూస్తే అక్కడ హంద్రి, నీవా, నగరి, గాలేర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ప్రజలు నిర్ణయించారు 93% స్ట్రైక్ రేట్. దట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ వీళ్ళకందరికీ. అదే సమయంలో ఇంకొక పక్కన ఇక్కడ ఈరోజు ఒక ఎంపవర్మెంట్ కార్పొరేషన్ ఒకటి తీసుకొచ్చాం. ఇది స్వర్ణకారుల కోసం, స్వర్ణకారుల్ని ఒక వృత్తిగా తీసుకుని అందులో పనిచేసే వాళ్ళందరికీ ఎంపవర్మెంట్ చేయడం కోసం దాన్ని కూడా ఒక కార్పొరేషన్ తీసుకొచ్చాం. ఆ కార్పొరేషన్ ద్వారా స్వర్ణకారుల యొక్క భవిష్యత్తు కోసం ఏమేం చేయాలనో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి అన్ని ద్వారా వాళ్ళని ఆదుకుంటాం. అంటే ఈరోజు తీసుకున్న నిర్ణయాలు మీరు చూస్తే చాలా, ఇంకొక పక్కన శాండ్ కూడా చాలా క్లియర్గా చెప్పాం. శాండ్ కానీ లిక్కర్ కానీ నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఆఫీసర్లు కానీ అదే మాదిరిగా పాలిటీషియన్స్ కానీ ఎవరైనా ఈ రెంట్లో ఎవ్వరూ ఇంటర్ఫియర్ కావద్దండి. దేంట్లో కూడా అవినీతిలో ఇంటర్ఫియర్ కాకూడదు, వీటిలో మాత్రం ఎవ్వరు ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదు. ఏదైతే ఫ్రీ శాండ్ ఈరోజు మినిస్టర్స్ కూడా చెప్పాం, ఆల్ మినిస్టర్స్ వీళ్ళందరినీ ఒక్కొక్క జిల్లాకు చైర్మన్లుగా పెట్టాం, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్గా అపాయింట్ చేశాం. ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా చేసిన వ్యక్తుల యొక్క బాధ్యత ఆ జిల్లాలో ఫ్రీ శాండ్ ట్రూ స్పిరిట్లో అమలవుతుందా లేదా చేయాలి. ఎవరు ఇన్వాల్వ్ అయినా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. తన మన అనే ఇది ఉండదు. ఇక్కడ శాండ్ ఉచితంగా వెళ్ళాలి. రెండోది కూడా చెప్తున్నా, మా మంత్రులు కూడా చెప్పాను, ఆఫీసర్లు కూడా చెప్పాను, ఎస్పీలు, కలెక్టర్లు కూడా చెప్తున్నా, ఎవరైనా ఒక ఎడ్ల బండి తీసుకొచ్చి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి వాళ్ళకు అవసరం ఇసుకంటే ఎక్కడైనా తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం. రాజానగరం నియోజకవర్గం కలవచెర్ల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి గ్రావెల్ అక్రమ తరలింపును మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అడ్డుకున్నారు. పోలవరం సాయిల్ బ్యాంకుకు సంబంధించిన గ్రావెల్ను లారీల్లో తరలిస్తున్నారని, అధికార పార్టీ కనుసన్నల్లో ఈ అక్రమ దందా జరుగుతోందని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు జక్కంపూడి గణేష్ను వెంట పెట్టుకుని అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులు ఘటనా స్థలానికి వచ్చేంత వరకు రాజా అక్కడే ఉన్నారు. వెంటనే అక్రమ మైనింగ్పై పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రొక్లైన్తో పాటు లారీలను మీడియా సమక్షంలో పోలీసులకు పట్టించారు. ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం అమలుపరిచిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ నాయకులు తమ వాగ్దానాల గురించి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ
ప్రభుత్వం దొరికిన మేర దోచుకోవడం అనే ఎజెండాతో పనిచేస్తున్నారని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి కొనసాగుతుందని విమర్శించారు. ప్రత్యేకించి రాజానగరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి నియోజకవర్గ బాగోగులను గాలికి వదిలేశారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయలతో మంజూరైన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అంగుళమైనా ముందుకు తీసుకువెళ్లలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి గణేష్, అడబాల చిన్నబాబు, ప్రగడ చక్రి, దాట్ల రఘు, ఎర్ని ప్రసాద్, సుంకర శ్రీను, కలవచర్ల గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాల కంటే కూడా గొప్పగా మిన్నగా చేస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చి ఈ రోజుకి ఏ ఒక్క వాగ్దానం కనీసం ఊసు కూడా వెత్తేటటువంటి పరిస్థితుల్లో ఇటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ 3 పార్టీలు తాలూకా అధినాయకత్వాలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి కనిపించట్లేదు తప్పితే బేసిక్ ఫార్ములా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి దొరికిన మేరకు దోచుకోవాలి అనేటువంటి ఎజెండాతో పనిచేస్తారు. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అదే రకమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ప్రత్యేకించి రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ స్థానిక శాసనసభ్యులుగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గం బాగోగుల గురించి కానీ, ఏదైతే గతంలో మా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులని ఏ ఒక్కటి కూడా కనీసం అంటే అంగుళం కూడా ముందుకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సీతానగరం రోడ్డు తాలూకా వర్క్ పూర్తిగా పడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఎన్డీబీ వర్కులు పూర్తిగా పడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కాంట్రాక్టర్లను పిలిచి వాళ్ళ కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ కాంట్రాక్టర్లను బెదిరించి నాకు 10% కమిషన్ ఇస్తావా, 20% కమిషన్ ఇస్తావా అని చెప్పి వాళ్ళని బెదిరించి ఆ పనులు ముందుకు వెళ్ళకుండా ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తాం. దానికి అవసరమైనటువంటి మౌలిక వస్తువుల్ని కల్పించడం కోసం కూడా మరొక 22 కోట్ల రూపాయలు శాంక్షన్ రావడం జరిగింది. టెండర్లు పిలిచారు. అప్పుడున్నటువంటి పారిశ్రామిక శాఖ మార్చులైనటువంటి గుడివాడ అమర్నాథ్ గారు వచ్చి వారి చేతుల మీదుగా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ని కూడా లేచేయడం జరిగింది. ఈవేళకి కనీసం తట్టెడు మట్టేసినటువంటి పరిస్థితి కానీ, దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి కానీ లేదు. కానీ ఇవాళ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు అనేటువంటిది విచ్చలవిడిగా తాండవం ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఏ రకంగానూ ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచన మాత్రం లేదు. ఎట్లా దోచుకోవాలి, ఏ రకంగా మన సంపాదన పెంచుకోవాలనేటువంటి దాని మీద మాత్రమే మొత్తం పరిపాలన అంతా కూడా నడుస్తూ ఉంది. దయచేసి ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు కానీ, లేకపోతే మైనింగ్ శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా ఇమ్మీడియట్గా దీని మీద స్పందించి వీటి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా రోడ్డెక్కి దీని మీద ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం మాత్రం జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాను. మనబడి మన భవిష్యత్తు కింద జిల్లాలో 655 పనులకి పాఠశాలలో, కళాశాలల్లో 2వ దశలో చేపట్టిన పనుల రికార్డుల నిర్వహణ విషయంలో ఇంజనీరింగ్ సహాయకుల నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే వారిని ఉపేక్షించడం జరగదని స్పష్టం చేశారు. వారం రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 4 ఇంజనీరింగ్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో చేపట్టిన మనబడి మన భవిష్యత్తు స్కూల్స్ తరగతి గదుల నిర్మాణం, అభివృద్ధి, మౌలిక వసతులు కల్పించడం కోసం ఖర్చుల రికార్డుల ఆడిటింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కింద పాఠశాలలో పలు అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. సదరు పనులకు సంబంధించి సుమారు 200 కోట్ల రూపాయల పనులను 4 ఇంజనీరింగ్ విభాగాలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా సర్వశిక్ష అభియాన్ అధికారి ఎస్ సుభాష్ని, సహాయ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ సహాయకులు పాల్గొన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి సహకారంతో పక్కా ప్రణాళికతోనే తన ఇంటిపై దౌర్జన్యం, దాడి చేసి అలర్ట్ చేయడానికి ప్రయత్నించారని, వారు తన ఇంటికి వచ్చిన సమయంలో మద్యం సేవించి ఉన్నారని ప్రకాశం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం కేసు కూడా నమోదు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్వి శ్రీనివాస్ ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుమారుడు 3 ఏళ్ల క్రితం ఒక ఫైనాన్షియర్ వద్ద నుంచి 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, నా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఆ అప్పును సకాలంలో తిరిగి
తిరిగి చెల్లించలేకపోయానని తెలిపారు. ఈ నేపథ్యంలో కావ్యశ్రీతో పాటు ఆమె తండ్రి తన ఇంటికి వచ్చి వెంటనే తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ బలవంతంగా తన ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని తెలిపారు. వారిని కిందకు తీసుకుని వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించానే తప్ప ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇంటికి వారు ముందుగా వెళ్లారని, ఆయన చేసిన ప్లాన్ ప్రకారమే తన ఇంటికి వచ్చి గలాట సృష్టించారన్నారు. తాను తీసుకున్న 3 లక్షల అప్పులో 3 సార్లు 50,000 చొప్పున తిరిగి ఇచ్చేశానని, మిగిలిన డబ్బు తనకు అందగానే ఇచ్చేస్తారని సమయం అడిగానని, ఈలోగానే ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి అమర్యాదకరంగా మాట్లాడుతూ దాడి చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం చేస్తోందన్నారు. తనను పార్టీ నుంచి బయటకు పంపేయాలనే దురుద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, దాసి వెంకట్రావు, ఉల్లూరి రాజు, బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. కిందకి నడుచుకుంటూ వాళ్ళ ఫాదరు నేను వెళుతూ ఉంటే ఎవరిని కొడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు వీడియోలు తీస్తున్నారు అంటే పైనుండి మాట్లాడుతూ పైనుంచి కొడుతున్నారంటే కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాను. కిందకి మాట్లాడతారండి, నేను కిందకి ప్రశాంతంగా వెళ్తాను, కిందకి వెళ్ళి మాట్లాడుతున్నాను. నేను నిజంగా అల్లరి చేసుకోవాలి, ఇది చేసుకోవాలనుకునే మనస్తత్వం ఉన్న మనిషిని అయితే నేను కాదు. నా దీంట్లో ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి మచ్చలేదు. సడన్గా వీళ్ళు ఇట్లా అడిగేసరికి నేను అరేంజ్ చేస్తానమ్మన్నాను. ఒక 10 రోజులు షార్ట్ ప్లాన్లో ఒక 10 రోజుల కిందట, అంటే అంతకుముందు కూడా దప్పదప్పాలుగా వాళ్ళ అమ్మగారు, తను లేదా వాళ్ళ ఫాదర్ అది రావడం జరిగింది. 2-3 సార్లు నేను కొంత అమౌంట్ కూడా ఉన్నంతలో అడ్జస్ట్ చేయడం కూడా జరిగింది. దానికి ఏ విధమైనటువంటి నేను రసీదులు తీసుకోలేదు. ఎవరో ఏ ఫైనాన్సరు కూడా డబ్బులు ఇస్తే తిరిగి రసీదులు ఇవ్వడం కానీ సంతకాలు పెట్టడం కానీ ఎక్కడా కూడా ఎవరో చేయరు. డబ్బులు తీసుకున్నారు, సరే నా నమ్మకంగా ఇచ్చారు, నమ్మకంగా తీసుకుంటున్నారు, తప్పే ఉందిలే ఒకసారి సెటిల్ చేసుకుందామని అనుకున్నాను. సరే మొన్న ఒక 10 రోజుల కింద కూడా వాళ్ళ ఫాదరు ఆయన ఒక్కరే వచ్చారు. వస్తే ఆ 10 రోజుల కింద నేనే రమ్మని చెప్పాను. అంటే రమ్మని చెప్పలేదు కానీ 14 రోజులు ఇస్తానండి అని చెప్పేసరికి ఆయన వచ్చేసాడు. వస్తే సరే అని చెప్పి ఆ రోజు కూడా కొంత డబ్బు ఉంటే ఒక 50,000 రూపాయల వరకు అడ్జస్ట్ చేసి ఖర్చులకి లేవంటే ఒక 1,500 రూపాయలు ఆయనకి ఇచ్చి నేను ఒక 10 రోజులు 15 రోజులు టైం ఇవ్వండి, ఇప్పటివరకు ఎలాగ వెయిట్ చేశారో 10 రోజుల్లో నేను డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. అదే మెసేజ్ ఆ పాపకు కూడా పెట్టడం జరిగింది. పెడితే ఆ పాప కూడా రెస్పాండ్ అయింది. ఎలాగా నేను ఇట్లాగా 10 రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, 10 రోజుల్లో ఇచ్చేయాలి అని చెప్పేసాను. సరే డబ్బులు ఎవరు తీసుకున్నా ఇవ్వాలన్న మాట వాస్తవం, తీసుకున్న మాట వాస్తవం. నివాస ప్రాంతాల మధ్యన విద్యాలయాలకు చెందిన మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ కోరారు. మద్యం వేలంపాటల్లో సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను దక్కించుకున్నాయని, వీటిలో అధికార పార్టీ నేతలే అధికంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సిండికేట్లు బెల్ట్ షాప్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని, జిల్లా అధికార యంత్రాంగం వీటిపై ఉక్కుపాదం మోపాలని అరుణ్ డిమాండ్ చేశారు. మద్యం బారి నుండి మహిళలను కాపాడుతామని చెప్పి ఇప్పుడు మద్యం ఏరులై పారించడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేయడం నయవంచన అని అరుణ్ మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. ఈ నూతన మద్యం పాలసీకి అనుగుణంగా మద్యం టెండర్లు పిలిచారు, టెండర్ల ప్రక్రియ పూర్తయింది, వేలంపాట పూర్తయింది, మద్యం షాపులు దక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 125 మద్యం షాపులు వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది చాలామంది. అయితే మద్యం సంబంధించిన విషయంలో గత ప్రభుత్వ కాలంలో మద్యంతో మహిళల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఇప్పటి కూటమి నాయకులు, కానీ ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రణ చేయకపోగా మద్యం ఏరులే పారించాలని సన్నాహాలు చేశారు. ఇవాళ జిల్లాలో 125 షాపులు వేలంపాట్లో వచ్చాయి. రాజమండ్రి నగరంలో 28 షాపులు వేలంపాట్లో వచ్చాయి. ఇక్కడ నిబంధనలకి గాలి వదిలేశారని కూడా మాట కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మద్యం వేలంపాట వేసేటప్పుడే చాలా మంది ఎవరైతే టెండర్లు వేశారో వాళ్ళందరూ సిండికేట్లుగా ఏర్పడిపోయిన పరిస్థితిని కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇప్పుడు సిండికేట్లు అంతా కలిసి బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడానికి కూడా వేలంపాట్లు వేస్తున్నారని చెప్పని అధికార పార్టీకి సంబంధించిన పత్రికలే బహిరంగంగా రాస్తున్న విషయాన్ని కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అంటే ఒకనాడు బెల్ట్ షాపులు రద్దు చేసి ఇవాళ మద్యం నియంత్రిస్తామని చెప్పినటువంటి నాయకత్వం, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇవాళ
బెల్ట్ షాపులకు కూడా వేలం పాటలు వేసేటువంటి పరిస్థితికి ఇవాళ ఈ మధ్య నూతన పాలసీని తీసుకొచ్చారంటే ఎంత దౌర్భాగ్యకరంగా అర్థమవుతోంది. లేదంటే ఎక్కడికెక్కడ ప్రజలే ఇవాళ నిబంధనలు ఉల్లంఘించి నివాస ప్రాంతాల మధ్యన షాపులు పెట్టడానికో, విద్యాలయాల పక్కన షాపులు పెట్టడానికో సిద్ధపడితే ప్రజలే అడ్డుకునేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి, ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా ఇవాళ ప్రజలు ఈ రకమైన సిద్ధపడి ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తాం. రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజానగరం నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాతతుంగపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శ్రీకారం చుట్టారు. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరణ చౌదరి ముందుగా శ్రీరాముడి దివ్య చరిత్రను సంపూర్ణ మానవాళికి పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాధయ్యపాలెం గ్రామ పరిధిలో జరిగే పలు అభివృద్ధి పనులు, శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులతో పాటు ప్రభుత్వ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఏడాది గోష్పాద క్షేత్రంలో గోదావరి నదికి మహాహారతి ఉత్సవంలో భాగంగా నవంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు గోదావరి మహానీరాజనం మహాహారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆర్డీఓ సుస్మితారాణి తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో శాఖల వారీ కేటాయించిన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్డీఓ సుస్మితారాణి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పగడాల ఆనందతీర్థ ఆచార్యులతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీఓ సుస్మితారాణి మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా గోష్పాద క్షేత్రంలో గోదావరి నదికి మహాహారతి కార్యక్రమాన్ని నవంబర్ 4వ తేదీన నిర్వహిస్తామన్నారు. హారతి ఇచ్చే రోజున ఉత్సవ విగ్రహాలు వస్తాయన్నారు. భక్తులు పెద్ద ఎత్తున సుమారు 10,000 పైబడి హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వస్తారని, ఇందుకు సంబంధించి మత్స్యశాఖ, విద్యుత్, అగ్నిమాపక, ఇరిగేషన్, పోలీస్, దేవాదాయ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఆయా శాఖలకు కేటాయించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆనంద తీర్థ ఆచార్యులు మాట్లాడుతూ, ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో దక్షిణ గంగగా పిలువబడే పవిత్ర గోదావరి నదమ్మ తల్లికి అందించే ఆత్మీయ హారతి కార్యక్రమాన్ని సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. నమో వెంకటేశాయ. హరే శ్రీనివాస. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి చరణారవిందములకు నమస్కరిస్తూ, గోదావరి తీరపు మన సద్భక్తులకందరికీ కూడా ఒక విన్నపము. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా గోదావరి మహానదికి మహానీరాజన కార్యక్రమము జరుపుతూ ఉంది దేవస్థానం. ఇది దాదాపు 16 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నముగా అఖండంగా జరుగుతూ వస్తుంది. గోదావరి నది అన్నట్టయితే దక్షిణ భారతదేశాన్ని పునీతంగా చేసే ఒక మహానది. అలాంటి మహానదికి ఆరతి ఇవ్వడం అన్నట్టయితే అది ఇచ్చిన వారికి, చూచిన వారికి మాత్రం కాదు, సమగ్ర ప్రజలకే కాదు, పశుపక్షులకు కూడా ఈ మహానదికి ఇచ్చే ఆరతి పశుపక్షులకు మంచిదవుతుంది, పంటలకు మంచిది, మనుష్యులకు మంచిదవుతుంది. ఇలాంటి కార్యక్రమానికి ఎందరో భక్తులు, స్థానికులు, ఈ పరిసర ప్రాంతంలో ఉండే భక్తులందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరము ఆరతిలో భాగం వహిస్తూ తమ వంతు సేవను సమర్పిస్తున్నారు. మన అందరి చేత ఆరతిని అందుకుంటూ, మన యొక్క నమస్కారాలను అందుకుంటూ మమ్మల్ని అనుగ్రహించడానికి వెంకటేశ్వర స్వామి కూడా ఆ రోజు ఆగమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నవంబర్ 3, 4 తారీఖుల్లో, విశేషంగా 4వ తారీఖు సంధ్యాకాలంలో జరిగే మహా నీరాజన కార్యక్రమానికి అందరినీ రావాల్సిందిగా నేను తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ తరఫున నేను అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. 4 నవంబర్ 2024 జరిగే గోష్పాద క్షేత్రంలో మన గోదావరి మహానీరాజనం ఆర్ మహాహారతి ప్రోగ్రాం కోసం ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ సందర్భంగా వివిధ అధికారులకు వారి డ్యూటీస్ ఎలకేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన దాస సాహిత్య ప్రాజెక్ట్ సొసైటీ నుంచి కోఆర్డినేటర్స్ కూడా అందులో పాల్గొనడం జరిగింది. సో ఇది ప్రతి ఏడాది ఇక్కడ గోష్పాద క్షేత్రంలో జరిగే
ఒక మహాహారతి ఉత్సవం. ఆ ఉత్సవంలో మొత్తము మనము కోఆర్డినేట్ చేసుకుని అరేంజ్మెంట్స్ చేసుకుంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 10,000 ప్లస్ ఫుట్ఫాల్. ఆ రోజు ఉత్సవ విగ్రహాలు వస్తాయి, మహాహారతి ఇవ్వడం జరుగుతుంది గోష్పాద క్షేత్రంలో. సో దానికోసము ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ విత్ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ అండ్ అట్ ద సేమ్ టైం మన ఇంకా అదర్ అఫీషియల్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, R&B, all those were participated in the meeting. వేమగిరి నుంచి పొట్టిలంక వరకు ఉన్న కెనాల్ బండ్లు ప్రాంతాన్ని ప్లాంట్స్, ఫుడ్ అనుబంధ ఆహార పదార్థాలు, క్యాఫ్టేరియాలు ఏర్పాటు చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక అందజేయాలని ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్లో కడియం, వేమగిరికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎకో టూరిజం అభివృద్ధి కోసం అధికారులు ప్రాథమికంగా గుర్తించిన వివరాలతో కూడిన పీపీటీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పర్యావరణానికి ఎటువంటి ఆటంకం లేకుండా జంగిల్ క్లియరెన్స్ చేపట్టి షాపుల ఏర్పాటు, క్యాఫ్టేరియా నిర్మాణాలు, స్వాగత ద్వారం, ముఖద్వారం తదితర అంశాలతో కూడి ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయాలో సూచిస్తూ సమగ్ర వివరాలు అందజేయడం జరిగిందన్నారు. ఎవరికి ఎక్కడ షాపులు కేటాయించాలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇదే క్రమంలో నర్సరీలు ఉన్న ప్రాంతానికి అనుసంధానం చేస్తూ 3 ప్రదేశాల్లో ఫుట్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రతిపాదించామన్నారు. టూరిజం ప్రాంతీయ సంచాలకులు వి. స్వామినాయుడు, కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, పి. వెంకటాచలం, ఏపీఎంఐపీ పీడీ ఏ. దుర్గేష్, తహసీల్దార్ పోసయ్య, ఎంపీడీఓ రమేష్, అసోసియేషన్ ప్రతినిధులు మార్గాని సత్యనారాయణ, గణపతి, గట్టి నరసయ్య, ఎం. పాల్రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హర్యానాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, సీఎంగా నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం, ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 6 పాలసీలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. అధికార పార్టీ అండతో గ్రావెల్ అక్రమ తరలింపు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం. ఎంబుక్ నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం, మనబడి మన భవిష్యత్తుపై కలెక్టర్ సమీక్ష. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.